అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముఖ్యంగా మార్చి 6వ తేదీన సంకష్టహర చతుర్థి వస్తుంది. సో మరి సంకష్టహర చతుర్థి విశిష్టత ఏమిటంటారు? పూజ చేసుకునే వాళ్ళు ఏ విధంగా పూజ ఆచరించవచ్చు అంటారు? సంకష్టహర చతుర్థి అనేటువంటిది మనము దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా చేసుకునే పూజల్లో ఇది ఒకటి. అయితే మనకు చాలామందికి తెలిసినటువంటిది ఏంటంటే, ఉదయం పూట ఏ తిథి ఉంటుందో ఆ తిథిని మనం బేస్ చేసుకొని అదే అనుకుంటాం. కానీ కొన్ని సాయంకాల ప్రదోషకాల సమయం తర్వాత రాత్రి వేళల్లో కూడా తిథి ఉంటేనే ఆ తిథి సందర్భంగా కొన్ని పూజలు చేసుకుంటాం. ఉదాహరణకి శివరాత్రి, దీపావళి, శ్రీకృష్ణ జన్మాష్టమి, సంకష్టహర చతుర్థి, ఇవన్నీ కూడాను సాయంకాల ప్రదోషకాల సమయాన్ని మించి రాత్రి సమయంలో ఉండాలి. కాబట్టి మార్చి 6వ తారీఖు రోజున ఉదయం తదియ ఉంటుంది, సాయంకాలానికి చతుర్థి వస్తుంది. కాబట్టి 6వ తారీఖు రోజునే మనం ఈ యొక్క సంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని ఆచరించాలి. ఈ యొక్క సంకష్టహర చతుర్థి చాలా గొప్పదైనటువంటిదమ్మా. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి ఎంతోమంది పురాణ పురుషులు ఉన్నారు. ఉదాహరణకి వాలి చెరలో బంధించబడినటువంటి రావణాసురుడు బంధ విముక్తి కోసం ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల వాలి చెర నుంచి బయటపడ్డాడు. నలదమయంతులు ఇద్దరు విడిపోయిన తర్వాత భర్తను తిరిగి పొందాలనే ఉద్దేశంతో దమయంతి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల భర్తని మళ్ళీ పొందగలిగింది. అంతేకాకుండా సీత అన్వేషణ కోసం వెళ్ళినటువంటి హనుమంతుడు ఎక్కడా కూడా అమ్మవారి జాడ కనబడకపోయేసరికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన తదనంతరమే లంకానగరంలో ఉంది అని తెలుసుకొని అమ్మవారిని కనుక్కోవడం జరిగింది. ఇక ప్రధానంగా రుక్మిణీదేవి తన కుమారుడైనటువంటి అనిరుద్ధుని బాణాసురుడు చెరపడితే అప్పుడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా కృష్ణుడు యుద్ధం చేసి ఆ యొక్క అనిరుద్ధుని కాపాడినటువంటి సందర్భంలో ఉన్నాయి. బాణాసురుని యుద్ధం చేసి. ఇంకా చెప్పాలి అనంటే కార్తవీర్యార్జునికి స్వయంగా దత్తాత్రేయుల వారే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించమని చెప్పడం, ఆచరించినటువంటి కారణం చేత గణేశుని యొక్క అనుగ్రహంతో 1000 బాహువులు అనగా 1000 చేతులతో కూడుకున్నటువంటి దేహాన్ని పొందడం అనేటువంటిది ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల. కాబట్టి శివరాత్రితో ఉండి జాగరణ చేస్తే ఎంతటి శుభఫలితం కలుగుతుందో అంతటి మహత్యమైనటువంటిది ఈ యొక్క సంకష్టహర చతుర్థి. అయితే దీన్ని అందరూ చేయవచ్చా అంటే అందరూ కూడా చేయవచ్చు. దీనికి ఉన్నటువంటి నియమం ఏంటంటే, ప్రధానంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి శ్రావణ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పట్టుకోమని చెప్పబడింది. ఇది అవకాశం లేని వాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు ఏ మాసంలోనైనా కానీ చతుర్థి తిథి పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చతుర్థి తిథిని మనం ఈ యొక్క సంకష్టహర చతుర్థిగా మనం తీసుకొని అప్పటి నుంచి పట్టుకోవచ్చు. అయితే ఎన్ని వారాలు చేయమన్నది? ప్రధానంగా 21 వారాలు చేస్తే ఏ సంకల్పమైనా నెరవేరుతుంది అని చెప్పి మనకు శాస్త్రం. అనేక మంది జీవితాలలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత 2-3 నెలల్లోనే వాళ్ళ సంకల్పం నెరవేరిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి 21 వారములు 21 సార్లు అన్నప్పుడు ఏంటంటే, మనకు కేతుగ్రహానికి సంబంధించిన అధిపతి ఎవరయ్యారంటే గణపతి. ఈ గణపతిని సూచించే, కేతుగ్రహాన్ని సూచించే సంఖ్య 7, 3 × 7 21. కాబట్టి పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టహర చతుర్థి, అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే చవితి కూడా వరద చతుర్థి అని అంటారు. కాబట్టి ఒకే నెలలో 2 వస్తాయి. కాబట్టి 10 నెలలు చేస్తే 20 అవుతుంది, ఇంకొక నెలలో చేస్తే 1 అవుతుంది. వినాయకుడి యొక్క సందర్భంగా భాద్రపద మాసంలో వచ్చే చవితిని వినాయక చవితి అంటారు. కాబట్టి ఈ యొక్క 21 వారాలు అనేటువంటిది యొక్క ఈ సంకష్టహర చతుర్థిగా ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకన్నీ కూడాను సత్ఫలితాలే కలుగుతాయి. విద్య కావాలనుకునే వాళ్ళకి విద్య, ఉద్యోగం కావాలనుకునే ఉద్యోగం, భూమి కావాలనుకున్న భూమి, పదవి కావాలనుకునే వాళ్ళకి పదవి, భార్య భర్త కావాలనుకునేటువంటి అనగా అబ్బాయి లేదా అమ్మాయి కావాలనుకునే వాళ్ళకి అన్నీ కూడా కలుగుతాయి. సంతానం కావాలనుకున్న వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి నియమాలు అనేటివి కఠినంగా కొంత పాటించాలి. శివరాత్రి లాగానే పాటించాలమ్మా. సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఉదయాన్నే గణపతి దేవాలయానికి చేరుకుని ఆ గణపతికి అభిషేకము, అర్చన, గరికతో అర్చన చేసి అదే దేవాలయంలో సంకష్టహర చతుర్థి కాబట్టి ఆ రోజున హోమం కూడా చేస్తారు. చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గణేష నామాన్ని
ఓం హేరంబ గణపతయే నమః లేదా గణపతయే నమః అనే నామాన్ని జపిస్తూ నిరంతరం ఉండి మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉండాలి. సాయంకాలానికి మళ్ళీ కాలకృత్యాదులు అనగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని 3 సార్లు పుక్కిలించి నీటిని ఉమ్మేసి వేసి తదనంతరం ఆ యొక్క వ్రతాన్ని అనేటువంటిది ప్రదోషకాల సమయంలో ప్రారంభించాలి. ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ముందుగా పూజా మందిరంలో బియ్యపిండితో కానీ లేదా పసుపుతో కానీ షట్కోణము లేదా చతురస్రాకారం వేసి దాని మీద ఈ యొక్క సంబంధించినటువంటి పసుపు రంగు గుడ్డ పరిచి అక్కడ ఆ షట్కోణ మధ్యములో కలశము ఏర్పాటు చేసి మామిడాకులు వేసి కొబ్బరికాయ అలాగే జాకెట్ పీస్ అనేటువంటిది ఏర్పాటు చేసి అలంకరణ చేసి ముందుగా 3 తమలపాకులు పెట్టి 2 ఒక్కలు ఖర్జూర పండు పెట్టి అక్కడ వెండితో చేసిన కానీ లేదా బంగారంతో చేసిందైనా కానీ ఇత్తడితోనైనా కానీ లేదా శ్వేతార్కంతో చేసినటువంటి గణపతి ప్రతిమను పెట్టి తదనంతరం ఈ యొక్క గణపతి వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నాకు శక్తిని కలగచేయి, అదేవిధంగా ఈ యొక్క వ్రతాన్ని సంపూర్ణంగా నేను ఆచరించే విధంగా నా మనస్సుని చెలించకుండా నన్ను అనుగ్రహించు గణపతి దేవా అని చెప్పి ప్రార్థన చేసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి? బ్రాహ్మణునైనా పెట్టి చేసుకోవచ్చు లేదా స్వయంగానైనా చేసుకోవచ్చు. బుక్ స్టోర్లో పూజా స్టోర్లలో ఈ యొక్క సంకష్టహార చతుర్థి వ్రతాన్ని లేదా గూగుల్లో అయినా కానీ ఎలా చేసుకోవాలో తెలుసుకునే విధానంగా ఉంటుంది. చేసిన తర్వాత స్వామివారికి కొబ్బరితో చేసినటువంటి నైవేద్యం చాలా ఇష్టకమైనటువంటిది కాబట్టి కొబ్బరి పాలతో చేసినటువంటి పాయసాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టడం లేదు. 21 మోదకాలు ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. 1 స్వామి దగ్గర ఉంచి 10 ముత్తైదులకి దానమిచ్చి లేదా ముత్తైదులకి పంచి మిగిలిన 10 తాను భుజించాలి. ఈ విధంగా ఆ రోజంతా అవకాశం ఉంటే ఆ యొక్క గణపతి నామాన్ని స్మరిస్తూ ఈ యొక్క వ్రతాన్ని సంపూర్ణంగా చేసుకోవాలి. జాగరణ చేయాలి. తెల్లవారు లేచి ఈ యొక్క ఉద్వాపన అనేటువంటిది చెప్పుకోవాలి. ఇలా చక్కగా చేయాలి. ఈ విధమైనటువంటి సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఎవరైతే భక్తి ప్రపత్తులతో ఆచరిస్తారో వాళ్ళకి గణపతి అనుగ్రహం వలన సాధించరానిదంటూ ఏదీ లేదమ్మా. బ్రహ్మ కూడా సృష్టి ప్రారంభించే సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించి చేశాడు. సాక్షాత్తు తారకాసుర సంహారం జరగాలి అంటే పరమేశ్వరుని యొక్క ప్రేమను పొందాలని చెప్పి హిమవత్పుత్రిగా ఉన్నటువంటి పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి పరమేశ్వరుని భర్తగా పొందింది. కాబట్టి ఎంతోమంది దేవాది దేవతలు ఆచరించిన యొక్క వ్రతాన్ని యొక్క మహిమను తెలుసుకున్న భక్తి సమాచారం ప్రేక్షకులు అందరూ కూడా మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమసిపోవాలనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఆచరించండి. 3 నెలల్లో మీకు ఫలితం కనబడకపోతే నన్ను అడగండి. 21 సార్లు మాత్రం ఖచ్చితంగా తీరవలసిందే. ఇది నియమంగా పెట్టుకుంటే చాలా మంచిదమ్మా. ఎంతోమంది చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక విశిష్ట గాథ కూడా ఉన్నది. పూర్వం శూరసేనుడు అనేటువంటి యొక్క రాజు ప్రజల్ని ధర్మబద్ధంగానే పరిపాలించేవాడు. అయితే ఇంద్రుడు తన యొక్క విమానం మీద ఆ యొక్క సంబంధించినటువంటి గణపతి ఉపాసనా పరుడైనటువంటి భక్తుణ్ణి వెళ్ళి దర్శించి మళ్ళీ తిరుగు ప్రయాణమై తన స్వర్గానికి వెళుతుండగా ఈ శూరసేనుడు రాజ్యం గుండా వెళుతున్నప్పుడు విమానం ఆగిపోయింది. తర్వాత దివ్య దృష్టి తెలిసినటువంటిది ఏంటంటే ఈ శూరసేనుడు యొక్క రాజ్యంలో కొంతమంది దుర్మార్గులు అధర్మంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ప్రభావం వలన ఆ రాజ్యం గుండా పోతున్నావు కాబట్టి ఆ రాజ్యం గుండా వెళుతున్నటువంటి కారణం చేత నీ విమానం ఆగిపోయింది. ఎవరైనా కానీ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆచరించిన ఒక్క ఫలితాన్ని కనుక నీకు ధారపోస్తే నీ విమానంలో ఉన్నటువంటి దోషం తొలగిపోతుందంటే అదే విషయం శూరసేనుడు అనే రాజుకు చెప్పడం. రాజ్యమంతా వెతికినా కానీ ఎక్కడా కూడా ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు కనబడకపోవడం. అయితే అదృష్టవశాత్తు ఒక స్త్రీమూర్తి అందరి చేత కూడాను దూషింపబడి అందరి చేత విసర్జింపబడి జీవితాన్ని గడుపుతూ ముసలితనంలో ఉండగా ఈ యొక్క సంకష్టహార చతుర్థి రోజున తనువు చాలించింది. ఆహారం లేక చంద్రుని చూసి నమస్కారం చేసుకున్నది. ఇదంతా నియమమే. తెలియకనైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించిన కారణం చేత ఆ అమ్మాయిని అనగా ఆ స్త్రీమూర్తిని తీసుకుపోవడానికి గణేష లోకము నుంచి వచ్చినటువంటి వాళ్ళు తీసుకొని పోతుండగా ఆమె యొక్క పార్థివ దేహానికి తగిలి ఆ గాలి విమానానికి తాకినంత మాత్రమే ఆ విమానంలో కదలిక వచ్చి విమానం బయలుదేరడానికి సిద్ధమైంది. అంటే ఈ వ్రతాన్ని ఆచరించి మరణించిన వాడి శరీరాన్ని తాకిన గాలికే అంత ప్రభావం ఉంటే ఆచరించిన మనిషికి ఇంకెంత యోగ్యత కలగాలి? ఇవన్నీ అనుభవిస్తే తప్ప తెలియదమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి మీ యొక్క జీవితంలో సకల సంకల్పాలు నెరవేర్చుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురుగారు, ముఖ్యంగా ఈ పూజ ఆచరించేటప్పుడు ఉపవాసం ఉండాలంటారా? ఆ రోజు ఉండాలమ్మా, ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఒకసారి తినొచ్చు అంటారా? లేదమ్మా, భోజనం అనేటువంటిది చేయకూడదు. రాత్రిపూట పూజ జరిపిన తర్వాత చేసుకోవచ్చు వీళ్ళు లేకపోతే, కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం
ఎటువంగా భోజనం అనేటువంటిది పనికిరాదు, వండిన పదార్థం పనికిరాదు. పాలు పండ్లు ఇతర శరీరాన్ని నిలుపుకోవడానికి పాలు పండ్లు పదార్థాలు తీసుకోవచ్చు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.